కృపగల ప్రియ తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ విషయమై ప్రార్థిస్తున్నాను స్వామి. వారి కుటుంబాలను, వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. బిడ్డలపైన మీ కృప ఉంచండి స్వామి. తండ్రి, ఈ కొత్త సంవత్సరాన బిడ్డల జీవితాల్లో ప్రతి ఒక్కటి నూతనపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ఆర్థిక పరిస్థితులను, వారి ఆత్మీయ స్థితులను, ప్రతి దాన్ని కూడా మీ బిడ్డల్లో మీరు మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాను. గత సంవత్సరాన వారిని పీడించినటువంటి వ్యాధులు కానీ, పేదరికము కానీ, నిరుద్యోగము కానీ, లేక ఆర్థిక ఇబ్బందులు కానీ, అసమాధానము, లేక ప్రేమ లేనితనము, అనైక్యత, ఇవన్నీ కూడా ప్రభా బిడ్డల్ని పూర్తిగా విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి కుటుంబంలో కూడా గొప్ప సంతోషము, గొప్ప సమాధానము, కుటుంబంలో అందరూ రక్షించబడి అందరూ ఆత్మచేత నింపబడినట్లుగా కృప దయచేయండి. మీ నామము మహిమపరచబడని, ఘనపరచబడని యేసయ్య ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జనవరి మాసం 6వ తారీఖు 2026 మంగళవారం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము. ప్రియులారా, 2వ వచనం. నా సహోదరులలో హనానీ అను ఒకడును, యూదులలో కొందరును వచ్చారు. చెరపట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడిగాను. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ప్రియులారా, ఇక్కడ నెహెమ్యా అనగా యెహోవా వలన ఓదార్చబడినవాడు అనే అర్థం. నెహెమ్యా తన సహోదరులలో ఒకడైన హనానీతో పాటు కొందరు యూదులు వచ్చి షూషను కోటలో పనిచేస్తున్నటువంటి నెహెమ్యా దగ్గరికి వచ్చినప్పుడు నెహెమ్యా ఈ యెరూషలేమును గూర్చి, ఇశ్రాయేలీయులను గూర్చి అడిగాడు. వారు చెప్పారు, ఏమని తెలుసా? చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుశ్రమను, నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క గోడలు పడద్రోయబడినాయి, గుమ్మాలు అగ్నిచేత కాల్చబడ్డాయి. వారు దూర ప్రాంతము నుండి ఆ షూషను కోటకు వచ్చారు. వచ్చినప్పుడు యోగక్షేమాలు చెప్పాలి, లేదా సహోదరుని ఇంటికి హనానీ వచ్చాడు కాబట్టి సరదాగా కాలం గడపాలి, ఆయన ఇచ్చేటటువంటి ఆ విందులో, వినోదాల్లో సంతోషంగా గడపాలి. ఆ రీతిగా లేదు. తమ ప్రజలు పడుతున్న శ్రమ, నింద గురించి, తామున్నటువంటి యెరూషలేము పట్టణము నేలమట్టమైపోయాదని, గుమ్మములు అగ్నిచేత కాల్చబడ్డాయని, ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు. ప్రియులారా, వారి సొంత పట్టణమును గురించి, సొంత ప్రజలను గూర్చి హనానీ కొంతమంది యూదులు ఆయన నెహెమ్యాతో చెప్పిన సమాచారాలు ఇవన్నీ కూడాను. ప్రియులారా, మనము ఒకరితో ఒకరు కలుసుకొనున్నప్పుడు, అంటే ప్రభుని నమ్ముకున్న బిడ్డలమైన మనము ఒకరితో ఒకరు కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం? బాగున్నారా మీరు? మీ భార్య పిల్లలు బాగున్నారా? మీ బంధువులు బాగున్నారా? మీ స్నేహితులు బాగున్నారా?
మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా, వివాహాలు జరిగాయా, ఇలాంటివి మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రియులారా, గమనించాలి, ఈ చదవబడిన పాఠ్యభాగంలో నేర్చుకోవలసిన సమాచారం మన పట్టణాన్ని గురించి మనము చెప్పాలి. మన పట్టణ ప్రజలు పడుతున్న శ్రమల గురించి చెప్పాలి. అందులో ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డల పరిస్థితిని కూడా చెప్పాలి. ఈ రోజున నేనున్నటువంటి పట్టణం నిజంగానే బహు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. మా పట్టణంలో సువార్త ప్రకటించడం చాలా కష్టం. అనేక చర్చెస్ ఉన్నాయి, దరిదాపు 40 చర్చిలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అయితే 40 చర్చిల వారు ఎక్కడో కుటుంబ దర్శనాలు చేయాలి. అది కూడా ఒక గుంపు వారికి కుటుంబ దర్శనాలు జరుగుతున్నాయని తెలిస్తే వారిని భయంకరంగా కొట్టడము ఏదో ఒకటి జరుగుతుంది. అందుకని చాలా రహస్యంగానే సువార్త పరిచర్య చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మా పట్టణంలో మందిరానికి వచ్చిన బిడ్డలకు వాక్యాన్ని మనము చెప్పచ్చు. అంతేకాని ధైర్యంగా వీధుల్లో కరపత్రాలు పంచడం కానీ, వీధిలో సువార్త కూడికలు కానీ, వీధిలో ప్రసంగాలు చేయడము, పాటలు పాడడం కానీ, ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ మీటింగ్స్ పెట్టడం కానీ, ఇవన్నీ కూడా చాలా కష్టమైన కార్యమే. ఒక మీటింగ్ మనం పెట్టాలంటే మున్సిపల్ పర్మిషన్ కావాలి, తర్వాత పోలీస్ పర్మిషన్ కావాలి, గ్రౌండ్ పర్మిషన్ కావాలి, ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాంతాలు ఎంతో విరివిగా సువార్త ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కానీ మా ప్రాంతము చాలా కష్టమే. మేమున్న ప్రాంతంలో క్రైస్తవ వ్యతిరేకులు చాలామంది ఉన్నారు. దేవుని అద్భుతమైన కృపను, కనికరాన్ని బట్టి ప్రభు నెమ్మదిగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కనికరమే. ప్రియులారా, దేవుని పిల్లలుగా ఆలోచించవలసిన విషయం, మనము ఒకరితో ఒకరు కలుసుకున్నప్పుడు ఆత్మీయమైన మాటలు మాట్లాడుకోవాలి. మన కుటుంబము గురించి మాట్లాడుతూ, మన కుటుంబంలో ఆత్మీయ ఎదుగుదల ఎందరికి ఉంది, ఎందరికి లేదు, ఎవరి కొరకు మనం ప్రార్థించాలి, ఏమని ప్రార్థించాలి అనేటటువంటి విషయాలను మనం నెమ్మదిగా చెప్పాలి. ఆ రీతిగా చెప్పి మనము ఒకరిని ఒకరు బలపరుచుకోవాలి, ఒకరి కొరకొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి కొరకొకరు ఉపవాసాలు ఉండాలి. ఆ రీతిగా మనము చేయగలిగితే పడిపోయిన పట్టణాల్ని, కాల్చబడిన గుమ్మాలను, లేక చెరపట్టబడినటువంటి వ్యక్తులను విషయంలో ఎంతో గొప్ప కార్యాన్ని మనము చేయగలము. నెహెమ్యా ఆ రీతిగానే చేశాడు. ప్రియులరా, తన వద్దకు వచ్చినటువంటి హనానీ కానీ, తరువాత యూదులు కానీ అందరూ కూడా ఆ పట్టణంలో జరిగినటువంటి వాస్తవాలు చెప్పారు. వారి యోగక్షేమాల కంటే ప్రభు పిల్లలు పడ్డ నష్టాలు గురించి, దేవుని పట్టణమని చెప్పబడిన యెరూషలేము పతనాన్ని గురించి చెప్పారు. ఈ రోజున ప్రభు పిల్లలైన మనము కూడా మన పట్టణంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యాలు, మన పట్టణంలో ఎంతోమంది ఆత్మీయతలో లేక ఆత్మీయతలో వెనకబడిన వారు, ఎందరో ఆత్మీయతలో చెడిపోయిన వారు, పడిపోయిన వారు లెక్కలేనంతమంది ఉన్నారు. వాళ్ళందరి గురించి మనము ప్రార్థన చేయాలి. వాళ్ళందరి గురించి ప్రభు సన్నిధానంలో మొరపెట్టాలి. కృపగల దేవుని యొక్క కార్యాలు మన పట్టణంలో జరుగు రీతిగా ప్రతి వారు కూడా ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత మనము మొరపెట్టువారుగా ఉండాలి.
దేవుని పిల్లలుగా మీ అందరికీ నా మనవి, ఈరోజున ప్రతి వారు కూడా ఆ రీతిగా చేయగలిగితే ఎంతోమంది దేవుని బిడ్డలు మార్పు చెందటానికి, ఎన్నో కుటుంబాలు కట్టబడటానికి, ఎంతోమంది యవనస్తులు రక్షించబడటానికి, ఎన్నో జీవితాలు సరిచేయబడటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభు పిల్లలుగా మనం ఒకరితో ఒకరు కలుసుకున్నప్పుడు మనం చేయవలసిన పనులు అనేక మంది కొరకు ప్రార్థించాలి. పాడైన పట్టణాలు, పాడైన కుటుంబాలు, పాడైన జీవితాలను గురించి అనేక పర్యాయాలు పదే పదే మనము ప్రార్థించేవారుగా ఉందుముగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.